హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈరోజు మార్కెట్స్ అన్ని దాదాపుగా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో కంప్లీట్గా వాలటైల్ సెషన్ నడిచింది. సో నిఫ్టీ అయితే 25,000 మార్క్ని సస్టైన్ చేసింది, సో కంటిన్యూ చేసింది. సో వరుసగా ఫిఫ్త్ సెషన్లో ఈరోజు కొంతవరకు వరుసగా వస్తున్న లాభాలకు బ్రేక్ పడింది. సో ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక మనం గమనించినట్లయితే సెన్సెక్స్ 53 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,391 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 1 పాయింట్ పెరిగి అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది, 25,104 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,629 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 6 పాయింట్స్ పెరిగి 59,681 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 121 పాయింట్స్ పెరిగి 21,948 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాటి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో వరుసగా వస్తున్న లాభాలని ఈరోజు కొంతవరకు కంటిన్యూ చేయలేకపోయాయి. సో ఎండింగ్కి వచ్చేసరికి ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి వాలటైల్ సెషన్ వల్ల. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఓపెనింగ్ గెయిన్స్ని కంటిన్యూ చేయలేక 25,100 మార్కును మాత్రం కంటిన్యూ చేసింది. సో ఓవరాల్గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 53 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 0.06% కరెక్ట్ అయింది. నిఫ్టీ 1 పాయింట్ పెరిగి అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ అయితే కొంతవరకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.3% వరకు పెరిగింది. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే రియాలిటీ సెక్టార్ అయితే 1% వరకు కరెక్ట్ అయింది. ఐటీ ఇండెక్స్ అయితే 1.7% వరకు పెరిగింది. మీడియా అలాగే పవర్ ఇండెక్స్ కూడా 1% వరకు పెరిగాయి. సో ఓవరాల్గా మనం ఈరోజు నిఫ్టీలో కనుక టాప్ గెయినర్స్ చూసినట్లయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ ఇలా ఉన్నాయి. సో ఓవరాల్గా మనం బీఎస్సీలో 52 వీక్ హైకి 130 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. సో వాటిలో మెయిన్ కనుక చూసినట్లయితే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, అనుపమ్ రాసియాన్, రామ్కో సిమెంట్స్, దాల్మియా భారత్, ఫోర్టిస్ హెల్త్ కేర్, సిటీ యూనియన్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ముతూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్, ఎంసీఎక్స్ ఇండియా ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.